కేవలం 4 నెలల కాలంలోనే అంటే మొన్న ఫిబ్రవరిలో ఒకసారి రేటు పెంచారు. ఆ తర్వాత మరోసారి మళ్ళీ జూన్ వచ్చేసరికి 4 నెలలు తిరక్క మునిపే మళ్ళీ ఒకసారి రేటు పెంచారు. ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఫీడ్ రేట్లు ఎడాపెడా పెంచుకుంటూ పోయారు. రైతుల అంగీకారం లేకుండానే, రైతుల గోడు వినకుండానే ఆప్సరా చట్టాన్ని ధిక్కరించి వీళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటి అనంటే, ఒకవైపున రేటు చూస్తే 4 నెలలు తిరక్క మునిపే ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఆక్వా రేట్లు ఫీడ్ రేట్లు పెంచారు. పెంచి తూతూ మంత్రంగా చంద్రబాబు గారు చెప్పారు అనంటూ 2 రూపాయలు తగ్గించారు. నేను అడుగుతా ఉన్నాను, కేజీకి పెంచింది 4 నెలలు తిరక్క మునిపే 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచింది ఎక్కడ? తగ్గించింది కేవలం ముష్టేసినట్టు 2 రూపాయలు తగ్గించడం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇది ఎలా ఉంది అనంటే, చంద్రబాబు నాయుడు గారి భాషలో చెప్పాలి అంటే 100 కొరడాల దెబ్బలు కాదు 98 కొరడాలే అని చెప్పినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి భాషలో. నేను అడుగుతా ఉన్నాను, ఈ హామీ ఇచ్చాడు, మరి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. ట్రాన్స్ఫార్మర్ ధరలు తగ్గిస్తానన్నాడు, తగ్గించాడా అని అడుగుతా ఉన్నాను. గట్టిగా ఇలా 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 ఏరియేటర్లకు సబ్సిడీ ఇస్తానన్నాడు, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా ఇలా ఇవన్నీ ఇవ్వకపోగా మనం అమలు చేసిన రూపాయిన్నరకే కరెంట్ ఇచ్చే విధానాన్ని, సబ్సిడీ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు కత్తిరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. కొత్తగా ఇప్పుడే జీవో ఇచ్చాడు ఈ మధ్య.